హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టేస్ట్ ఆఫ్ హోమ్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీ అయితే చేయబోతున్నాను. స్వీట్ అండి. బెల్లం అండ్ బియ్యంతో చేసిన రెసిపీ చాలా చాలా బాగుంటుంది. 3 నుంచి 4 రోజుల వరకు ఈ పూర్ణాలు అయితే నిల్వ ఉంటాయి. నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక గ్లాస్లో సగానికంటే కొంచెం ఎక్కువ రైస్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన రైస్ అయితే మీరు వాడుకోవచ్చు. ఒక కప్ అయినా మీరు రైస్ అయితే తీసుకోవచ్చు. ఇలా రైస్ తీసుకున్న తర్వాత 2 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి రైస్ని అయితే నానబెట్టుకోవాలి. 6 నుంచి 7 గంటలు రైస్ అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ 7 గంటలు నేనైతే నానబెట్టుకున్నాను. 7 గంటల తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టుకొని ఒక గ్లాసు బెల్లం అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే బెల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను చేసే క్వాంటిటీకి ఈ బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లంలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం సిరప్ వచ్చేదాకానైతే బెల్లాన్ని ఇలా మరిగించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి దించేసేయండి. ఇప్పుడు 7 గంటలు బియ్యం అయితే నానిపోయాయి. మిక్సీ జార్లో అయితే బియ్యం వేసేసి ఒక పేస్ట్లానైతే బియ్యాన్ని చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇందాక మనం బెల్లం సిరప్ చేసుకున్నాం కదా, చల్లారిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. రెండింటిని కలిపి మళ్ళీ ఒక పేస్ట్లానైతే రెడీ చేసుకొని ఒక గిన్నెలో అయితే పోసుకోవాలండి. పిండిని అయితే బాగా జారుగా మిక్సీ అయితే పట్టుకోవద్దండి. మీడియం కన్సిస్టెంట్లో ఉంచేటట్టు చూసుకోండి. ఇక్కడ 4 నుంచి 5 స్పూన్లు గోధుమ పిండిని అయితే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 4 స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా పిండిలో అయితే మిక్సీ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకొక గిన్నెనైతే పెట్టుకొని ఒక స్పూన్ గీ అయితే వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా సరే తీసుకొని ఇలా నెయ్యిలో అయితే వేయించుకోవాలి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో తగులుతూ పూర్ణాలు చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇది వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్లో దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సోడానైతే వేసుకోవాలి. పూర్ణాలు చక్కగా పొంగుతాయి. కొంచెం లైట్గా ఇలా వేస్తే పర్లేదండి. తర్వాత ఒక గంట సేపు దీన్ని అయితే పిండిని నానబెట్టుకోవాలి. చక్కగా బెల్లం పిండి అన్నీ మిక్సీ అయిపోయి పూర్ణాలు అయితే బాగా పొంగుతూ పూర్ణాలు అయితే వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గరిటెతో చిన్న చిన్న బాల్స్లానైతే పూర్ణాలు అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అప్పుడే పూర్ణాలు లోపల దాకా కుక్ అవుతాయి. చాలా ఈజీగా చేసే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. వచ్చే పండుగ సీజన్లో కూడా ఈ రెసిపీ ప్రసాదం లాగానైతే పెట్టుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.